మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తూప్రాన్ గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష పూర్తి చేసిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకుని శబరి యాత్ర బయలుదేరారు. అయ్యప్ప శరణు ఘోష మధ్య ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దళారి మల్లేష్ గురుస్వామి, రాజేష్ గురుస్వామి, నిత్యానదాన ప్రభు, ఆగం రవీందర్ గౌడ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, మంగళపర్తి శ్రీనివాస్ గురుస్వామి, ప్రశాంత్ రెడ్డి గురుస్వామి, శ్రీధర్ రెడ్డి, నవీన్ ఫానేందర్, శ్రీనివాస్ యాదవ్ స్వామి, రవితేజ, పరమేశ్వర, నరేష్ సింగ్, సదాశివ, నిరంజన్, రాజు, సాయి గౌడ్, బాను, అంకిత్, సుధాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. స్వాములు ఈరోజు మన ఈ మల్లన్నగుట్ట దేవాలయం నుండి చుట్టుపక్కల అయ్యప్ప స్వాములు అందరూ మొదటిసారిగా ఇరుముడు కట్టుకొని శబరిమలై 41 దీక్ష చేసుకొని బయలుదేరుతున్నారు స్వామి. అందులో భాగంగానే నేను తూప్రాన్ దేవాలయ గురుస్వామి స్వామిని ఈ స్వామికి ఈరోజు ఆ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామికి ఇరుముడు కట్టి శబరిమలై పంపిస్తున్నారు స్వామి. ప్రతి సంవత్సరము మన ఇక్కడ మల్లేష్ గురుస్వామి, మళ్ళీ రవిస్వామి, ఇక్కడ టెంట్ వెంకటి గురుస్వామి ఆధ్వర్యాన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని విచ్చేసి ప్రతి కార్తీక మాసంలో ఇక్కడికి విచ్చేసి స్వామికి ఇరుముడి కట్టడం నా అదృష్టం స్వామి. స్వామి